అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీలో గత 2 నెలలకు పైగా నీటి సమస్య ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోలేదంటూ బహుజన సమాజ్ పార్టీ చంద్రూరు నాగరాజ్ విమర్శించారు. సోమవారం రాయదుర్గం పట్టణంలో వినాయక కూడలి వద్ద బీఎస్పీ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రూరల్ సీఏ వెంకటరమణ అక్కడికి చేరుకుని ధర్నా విరమించాలని కోరారు. అయితే మున్సిపల్ కమిషనర్ పి కిషోర్ ఘటనాస్థలికి వచ్చి 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బీఎస్పీ నేతలు ధర్నా విరమించారు. నీళ్లు లేక రాయదుర్గ పట్టణంలో నీటి సరఫరా అందక మహిళలు, పిల్లలు, వృద్ధులు గత 10 రోజులుగా విపరీతమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. తక్షణమే రాయదుర్గం పట్టణంలో నీరు సమస్య తీర్చాలి. తక్షణమే తాగునీటి సమస్య తీర్చాలి. తక్షణమే తాగునీటి సమస్య తీర్చాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, మున్సిపల్ ప్రభుత్వం నీరు లేని రాయదుర్గం నిర్లక్ష్య ప్రభుత్వం, నీరు లేని రాయదుర్గం నిర్లక్ష్య ప్రభుత్వం. ఈ రాయదుర్గంలో వినాయక సర్కిల్ మంచినీరు అందించలేని కూటమి ప్రభుత్వం, మంచినీరు అందించలేని కూటమి ప్రభుత్వం, నీరు అందించలేని కూటమి ప్రభుత్వం. డౌన్ డౌన్ మంచినీరు అందించలేని కూటమి ప్రభుత్వం, మంచినీరు అందించలేని కాలువ శ్రీనివాసులు ఎమ్మెల్యే గారు, మంచినీరు అందించలేని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, మంచినీరు అందించలేని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, మంచినీరు అందించలేని కూటమి ప్రభుత్వం. అలాగే మన కొంతానపల్లి దగ్గర రాజభవన్ దగ్గర ఒక 4 పెద్ద లీకేజీలు వచ్చినాయి. మీకు అందరికీ కూడా తెలుసు. ఆల్మోస్ట్ 15 సంవత్సరాల క్రితంది పైప్ లైన్. దానివల్ల ఫ్రీక్వెంట్గా లీకేజ్, పర్ఫెక్ట్గా వాటర్ వచ్చేది. ఒక 2 రోజులకో 3 రోజులకో ఒకసారి వాటర్ వచ్చేది. ఇప్పుడు ఎందుకు రావడం లేదు? ఇప్పుడు ఎందుకు రావడం? మీకు అదే చెప్తున్నాను. యాక్చువల్గా వినండి. మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం. ఇప్పుడు ఈసారి మనకి ఏమైందంటే అనీవెన్గా మనం పాటిస్తాం. ఇప్పటికేంటి ఇప్పుడు వస్తున్నాయి కదా. ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లమో చెప్పండి, సెపరేట్ చేద్దాం. ఈరోజు కూడా మీరు అడిగే బాధ్యత ఉంది. 100% మేమైతే చేస్తామండి. మంచినీరు ఇవ్వడానికి 100% మేము ప్రయత్నిస్తాము. మీకు ఇబ్బంది లేకుండా చూస్తాం. దాదాపు రాయదుర్గం పట్టణంలో 15 రోజులైన నీళ్లు విడువని సమస్య అనేది రాయదుర్గం ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు నీటి సమస్య వల్ల. కాబట్టి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దీనిపైన వినాయక సర్కిల్లో ధర్నా నిర్వర్తించడం జరిగింది. కాకపోతే కమిషనర్ గారు ఇక్కడికి ఇచ్చేసి 15 రోజుల్లో సమస్య క్లియర్ చేసి ప్రతి 3 రోజులకు ఒకసారి తప్పకుండా వాటర్ ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. 15 రోజులు అన్లిమిటెడ్గా మేము 15 రోజులు వాళ్ళకి గడువిస్తున్నాము. 15 రోజులకు కూడా మీరు ప్రతి 3 రోజులకు ఒకసారి వాటర్ ఇవ్వకపోతే ఈసారి మున్సిపల్ ఆఫీసు ముట్టడికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఇక్కడుండి మేజర్ ఇష్యూ ఇది వాటర్ సమస్య. దీనిపైన చర్యలు తీసుకోకున్నట్ల నేను 1000 కోట్లు ఫండ్ తెస్తాను, 1000ని 40 కోట్లు తెస్తున్నాను, ఇప్పుడు 70 కోట్ల చిల్లర ఏదో ఫండ్ తీసుకొని వచ్చాను అని చెప్పేసి 70 లక్షల చిల్లర 70 కోట్ల చిల్లర ఫండ్ తీసుకొని వచ్చానని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు వాటర్ లేక జనాలు చచ్చిపోతా అంటే ఇప్పుడు గడారు తీసుకొని గుద్దులు వేసుకొని నీళ్లు తవ్వుకున్నాలంటే అదేందో దప్పికేసినప్పుడు నీళ్లు కావాలా, కానీ అదే దప్పికేసినప్పుడు బావి తవ్వుతామన్నట్లు ఉంది ఆయన పరిస్థితి. కాకపోతే ఇప్పుడు ఉండేది మీరు రెక్టిఫై చేస్తూ ఇప్పుడు వాటర్ 3 రోజులకు ఒకసారైనా మీరు ఇస్తూ దాన్ని మీరు యథావిధిగా పనులు కొనసాగిస్తే ప్రజలకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నా. ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో చాలా చోట్ల పనులు సక్రమంగా చేసుకోకున్నట్టు అక్కడి నుంచి బిల్లులు చేసుకోవడం అనేది జరిగింది మున్సిపాలిటీలో. ఆ విషయాలన్నీ క్షుణ్ణంగా మా దృష్టికి వచ్చాయి. దీనిపైన కూడా మేము త్వరలోనే కమిషనర్తో మాట్లాడి ఎంక్వైరీ ఏవిస్తాం. ఏ పార్కుకి
ఎంత వర్క్ చేసినారు, ఏ పార్క్కి ఎంత ఫండ్ రిలీజ్ అయింది, ఏ సీసీ రోడ్లకు ఎంతెంత రిలీజ్ అయింది, ఇక్కడ డివైడర్లు మధ్యలో జరిగిండే వర్క్ ఏంటి, దానికి ఎంత డివైడ్ అయింది అనేది పూర్తి క్షుణ్ణంగా వివరాలు మేము తీసుకుంటున్నాం. దీనిపైన కూడా పూర్తి విచారణ జరిగేంత వరకు కూడా బహుజన్ సమాజ్ పార్టీ వదిలిపెట్టదని చెప్పి తెలియజేస్తున్నాం. 3 రోజులు, ప్రతి 3 రోజులకు ఒకసారి నీళ్లు ఇవ్వకపోతే ఈసారి చెప్తా ఉన్నాం, మేము ఊరికే సర్కిల్లో శాంతియుతంగా మేము ఈ ధర్నాన్ని నిర్వర్తించినాం. రేపు 15 రోజుల తర్వాత వాటర్ రాకపోతే మున్సిపల్ ఆఫీసు ముట్టడికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తూ, జాతీయ పార్టీలు అన్నీ కలిపా, జాతీయ పార్టీలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ఒకవేళ టీడీపీలో ఉన్నా కూడా ఆయన కూడా జాతీయ పార్టీలోనే భాగస్వామ్యం కదా. అయితే వాళ్ళని అడగల్లా, బీజేపీ వాళ్ళని, ఏమయ్యా నా మీద మీరు కుట్ర పొందుతా ఉన్నారు ఏమని వాళ్ళని అడగమని చెప్పు, బాగుంటుంది. మేము ఎందుకు కుట్ర పట్టుకున్నాము, నీళ్ళు లేవని ప్రజలకు అడిగిన దానిక మా తప్ప అదేమన్నా, అది కుట్ర కాదు. జరుగుతున్న విషయాన్ని ప్రజల ముందుకు, అధికారుల ముందరకు, ఎందుకంటే మీడియా పరంగా పై ఉన్న అధికారులకు తెలుస్తారని చెప్పేసి మేము నిరసన తెలియజేస్తున్నాం. నిరసన తెలియజేయడం కుట్ర కాదు, కుతంత్రం కాదు, ఇంకోటి కాదని చెప్పి